హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను. సో మనం ఈరోజు వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ బెనిఫిట్స్ అండ్ దాని పవర్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో ప్రివెంటివ్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రొఫైల్ పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? సో మీరేంటంటే ఫస్ట్ మీరు జాబ్స్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే మీరు ఆ జాబ్స్ తర్వాత మీకు ఏ జాబ్ సెట్ అవుద్ది అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ ప్రొఫైల్స్ వీడియోస్ అయితే ఏది మిస్ అవ్వద్దు. ఓకేనా? ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే, పర్టికులర్లీ ఎస్ఎస్సి జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఎస్ఎస్సికి సంబంధించి. ఆ వీడియోస్ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? చూడండి, ఇంకా ఈరోజు వీడియోకి వస్తే మనం ఈరోజు డిస్కస్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. సో ఫస్ట్ మన ఎలిజిబిలిటీ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మన ఏజ్ లిమిట్ 18 to 30 బిట్వీన్ ఉండాలి. ఓకేనా? అండ్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి అయితే 3 years 5 years ఎక్స్టెన్షన్ ఉంది. నార్మల్గా జనరల్ సినారియో చెప్తున్నాను, 18 to 30 years ఉండాలి. తర్వాత మనకి ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఎగ్జామ్ మన అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవుట్ ఆఫ్ 390 టైర్ 2 390 జరుగుతుంది కదా, అవుట్ ఆఫ్ 390లో మనకి అరౌండ్ 320 మార్క్స్ వస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది బై మెరిట్ మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి మనకి జాబ్స్ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత మనకి శాలరీ ఏంటి, అవి పవర్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడెక్కడ వర్క్ చేయాలనేది డిస్కస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చాలామంది ఫిజికల్ గురించి మెడికల్ గురించి టెన్షన్ పడుతుంటారు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్కి ఫిజికల్ అవసరం లేదు. ఓకే? మెడికల్ అంటే ఓన్లీ మెడికల్లీ ఫిట్ సర్టిఫికేట్, అంటే లైక్ నువ్వు ప్రాపర్గా బాడీ మొత్తం ప్రాపర్గా వర్క్ చేస్తుందండి, లైక్ సిట్టింగ్ స్టాండింగ్ మెడికల్గా ఫిట్ ఉన్నావా లేదా, అంటే మెంటల్ అన్స్టేబుల్ అలా కాకుండా మెడికల్ ఫిట్ అంటే నార్మల్గా ఎవరికైనా నార్మల్గా ఉన్న వాళ్ళు అందరూ మెడికల్ ఫిట్టే. సో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ డీవీ చేసి మీకు జాయినింగ్ తీసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి శాలరీ ఎలా ఉందంటే ప్రజెంట్ శాలరీ ఇన్ హ్యాండ్ అరౌండ్ 80,000 వస్తుంది. అంటే బేసిక్ 44,900 అంటే అరౌండ్ 45 వేసుకోండి. దాని మీద డిఏ 50%, హెచ్ఆర్ఏ 30%. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇన్ హ్యాండ్ అరౌండ్ 80,000 వస్తుంది. మీకు ఒక 16,000 17,000 అనేది పెన్షన్ అకౌంట్లో పడతాయి. ఏది ఈ ఇన్ హ్యాండ్ శాలరీ కాకుండా. అదర్ దాన్ శాలరీ మనకి బెనిఫిట్స్ ఏముంటాయంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ఎవ్రీ మంత్ 30 liters పెట్రోల్ ఫ్రీ అనమాట. అంటే 30 litersకి పెట్రోల్కి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ మీకు మనీ ఇస్తారన్నమాట. ఓకేనా? మనీ మీ అకౌంట్లో వేస్తారు ఎవ్రీ మంత్. అండ్ మీకు సిహెచ్ఎస్ కార్డు, సిజిహెచ్ఎస్ కార్డు ఉంటుంది, అంటే హెల్త్ సెక్యూరిటీ ఉంటుంది. అలానే మీరు 4 years ఒకసారి ఎల్టీసీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్యామిలీ ట్రిప్ వేయచ్చు. అంటే లైక్ అండమాన్ నికోబార్ అయినా లేకపోతే మిజోరాం అటు సైడ్ అయినా 4 years ఒకసారి ఎల్టీసీ ఉంటుంది అనమాట. సో ఎల్టీసీగా మీరు వెళ్ళినప్పుడు మీరు టికెట్స్ వరకు పెట్టుకోవచ్చు. టికెట్స్ ఎంత అవుతాయో మీరు దాన్ని రిఫండ్ పెట్టుకోవచ్చు. అది అండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో చేస్తున్నాం, మనకి విజయవాడకు ట్రాన్స్ఫర్ ఉందనుకో, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాన్స్ఫర్ అంటే ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, మీ ఫ్యామిలీకి ఎంత ఛార్జెస్ అవుతాయి, అండ్ మన ఫర్నిచర్ మొత్తం షిఫ్ట్ చేయాలి కదా, అవన్నీ క్యాడర్ని బట్టి ఉండండి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాడర్కి మినిమం అమౌంట్ అని ఉంటుంది. ఆ అమౌంట్ మీరు ఏం ప్రూఫ్స్ పెట్టకపోయినా ఆ అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తారు. మీరు దానికంటే ఎక్కువ అయితే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ అమౌంట్ మొత్తం మీకు క్రెడిట్ చేస్తారు. ఓకేనా? అలాగే మన చిల్డ్రన్స్కి ట్యూషన్ ఫీజు ఇస్తారు. 2 childrensకి ఒక్కొక్కరికి 33,750 సంథింగ్ ఎంత ఉంది అరౌండ్. సో అది ట్యూషన్ ఫీజు ఇస్తారనమాట పర్ ఇయర్. ఓకే? సో ఇది వచ్చేసి బెనిఫిట్స్ సైడ్. నెక్స్ట్ మనకి అసలు జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లో మెయిన్గా చెప్పుకునే సెక్షన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ వింగ్ అండ్ సెంట్రల్ వింగ్, సెంట్రల్ సర్కిల్ అంటారు.
సో ఇందులో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ వింగ్ అంటే ఫీల్డ్ జాబ్ అంట. అసలు ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే బ్లాక్ మనీ ఫ్లో అవ్వడానికి, సిస్టంలో బ్లాక్ మనీ వైట్ మనీ ఉంటుంది కదా, ఆ బ్లాక్ మనీ ఫ్లోని తీసేయడానికి వచ్చిన డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో మాకు నేను ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ట్రైనింగ్లో చెప్పానంటే నీకు డబ్బులు నీ దగ్గర ఎంతైనా ఉన్నాయి, వాళ్ళు నువ్వు ఎలా సంపాదించావు అనేది అనవసరం. నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బుల్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేను ఇంత ట్యాక్స్ కట్టాలి, సో ఈ ట్యాక్స్ తీసుకోండి, ఈ బ్లాక్ మనీ అంటే ఈ మనీ నాకు వైట్ అయిపోతుంది. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది నీకు ఎలా వచ్చిందని క్వశ్చన్ చేయదు, వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్ వరకు కట్టించుకుంటుంది. ఫర్దర్గా తర్వాత వాళ్ళు సిబిఐకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు, ఈడీకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు, అది అప్ టు దెమ్. అట్లా అంటే పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకోవడానికి మాత్రమే ఉంది, నీకు ఆ మనీ సోర్స్ ఏంటనేది ఎప్పుడు అడగదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ వింగ్ ఏంటంటే సెర్చెస్ అండ్ సర్వేస్, అంటే ఏదైనా కంపెనీస్ మీదైనా హౌసెస్ మీదైనా సెర్చెస్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటుంది కదా, అందులో ఇన్స్పెక్టర్సే మెయిన్ రోల్ అనమాట. ఇన్స్పెక్టర్స్ ఐటీఓస్ కూడా వెళ్తారు. మెయిన్ రోల్ ఏంటంటే సర్వేకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఇన్స్పెక్టర్ వెళ్ళి సర్వే చేసుకొని రావాలి. సెర్చ్కి వెళ్ళినప్పుడు ఇన్స్పెక్టర్ దాని కింద క్యాడర్స్ ఐటీఓ ఐటీఓకి అండ్ అసిస్టెంట్ కమిషనర్స్ వాళ్ళు జస్ట్ వచ్చేయాలంటే కంప్లీట్గా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకి సెర్చ్ జరిగినప్పుడు 2-3 days కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. సో మెయిన్ రోల్ ఏమవుతుందంటే ఇన్స్పెక్టర్దే ఉంటుంది అక్కడ, సర్వేదైనా సెర్చ్దైనా. ఓకేనా. సో ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్లో ఆ సెర్చ్ సర్వే చేసిన తర్వాత ఆ పర్టికులర్ హౌస్ మీద కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తే ఆ కేసు సెంట్రల్ సర్కిల్కి ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అన్ని చూస్తారు, లైక్ వాళ్ళు ఎంత డిఫాల్ట్ అంటే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మిస్ అయ్యారు, సో దాని మీద పెనాల్టీ ఏంటి. చాలాసార్లు 100% పెనాల్టీ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ లాగా 100% ఇంట్రెస్ట్, 300% ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అనమాట. సో అవన్నీ సెంట్రల్ సర్కిల్ డీల్ చేస్తుంది. దీని తర్వాత అడ్జుడికేషన్ ఉంటుంది అనమాట. సో ఈ కేసులో వచ్చిన అవుట్పుట్ని ఆ పర్టికులర్ క్యాండిడేట్ అయితే అడ్జుడికేషన్ ఇవ్వచ్చు, నాకు అంటే ఆర్డర్ నాకు ఫర్గా రాలేదు, ఇందులో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అడ్జుడికేషన్కి వెళ్ళవచ్చు. సో అడ్జుడికేషన్ ఏంటంటే ఈ ఇచ్చిన ఆర్డర్స్ వరకు అడ్జుడికేషన్ అంటే కరెక్ట్ ఉందా లేదా అని చేసి అడ్జుడికేషన్ యూనిట్ చూసుకుంటుంది. ఓకేనా. ఇది ఒక టైప్ వర్క్. ఇంకా మెయిన్ వర్క్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను కదా, మెయిన్గా ట్యాక్స్ కలెక్ట్ చేయటం. ఇందులో ఏంటంటే రేంజెస్ ఉంటాయి. రేంజెస్ అంటే ఒక ఏరియా, ఆ రేంజ్లో సర్కిల్ వాళ్ళు డివైడ్ అవుతాయి. ఇవి 2 types ఉంటాయి, నార్మల్ రేంజెస్, టీడీఎస్ రేంజెస్. ఈ నార్మల్ రేంజెస్ ఏంటంటే కంపెనీస్ మీద, ఓకేనా, ఫార్మ్స్ మీద, వాటి మీద ఈ నార్మల్ రేంజెస్ ఉంటాయి. రేంజ్ ఉంది కదా, రేంజ్కి హెడ్ ఎవరు ఉంటారు, అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ ఉంటారు. రేంజ్ కింద సర్కిల్ ఉంటుంది, ఈ సర్కిల్ హెడ్ ఎవరు ఉంటారు అంటే అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ. సో ఈ రేంజ్ కింద సర్కిల్ ఉంటుంది, వార్డు ఉంటుంది. సర్కిల్ ఏంటంటే ఒక ఏరియా ఉంది కదా, రేంజ్లో ఒక ఏరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూసుకుంటారు అంటే ఆల్ఫాబెట్లా చూసుకోవచ్చు. ఆల్ఫాబెట్ A to M ఒక రేంజ్, M to Z ఇంకొక రేంజ్, అంటే ఆ ఏరియాని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వచ్చేసి 2 ranges ఉంటాయి టీడీఎస్కి, అదే ఒంగోలు అనుకో ఒక రేంజ్లో సరిపో, అంటే ఆ ఏరియాని బట్టి రేంజెస్ డివైడ్ అవుతాయి. ఆ రేంజెస్లో సర్కిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నార్మల్ రేంజెస్ కింద సర్కిల్ వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ యొక్క వాళ్ళ ఆల్ఫాబెట్ వైజ్ చూసుకొని వాటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటం, ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవటం, అండ్ ఇంతకుముందు ఏమైనా డిఫాల్ట్ చేసిన వాళ్ళని ఆటోమేటిక్గా సిస్టమ్ పాపప్ అంటే సిస్టమ్ రెఫర్ చేస్తుంది, అవన్నీ చూసుకోవటం. ఇంతకుముందు ఎక్కువ ట్యాక్స్ కట్టి ఇప్పుడు కట్టట్లేదంటే దానికి రీజన్స్ చూసుకోవటం, అలాంటివన్నీ సర్కిల్ చూసుకుంటుంది. ఏది సర్కిల్ కింద వచ్చినాయి. అలాగే వార్డు కింద కూడా కొన్ని వస్తాయి, అంటే సర్కిల్ కింద ఎక్కువ ఉంటుంది, వార్డు కింద తక్కువ ఉంటుంది ఏరియాస్. అంటే వార్డు ఒకటే ఉండదు, ఒక సర్కిల్ ఉందంటే వార్డులు కనీసం ఒక 3-4 ఉంటాయి. వార్డు హెడ్ ఎవరంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆ వార్డు అంటే ఆ తక్కువ ఏరియాలోకి వచ్చి చూసుకుంటాడు. ఈ రెండింటికి హెడ్ ఎవరంటే అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్. ఓకేనా. ఇది రేంజ్, ఇది నార్మల్గా వర్కింగ్ రేంజ్. ఇప్పుడు టీడీఎస్ రేంజ్ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది ఓన్లీ కంపెనీస్, ఫార్మ్స్, లేకపోతే అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ అని ఉంటాయి. బట్ అవి ఇప్పుడు నా ఎగ్జిస్టెన్స్లో లేదు. బట్ కొంతమంది ఫ్యామిలీస్ అదే ఫార్మ్స్ కూడా అదే HUF అని పెడతారు, అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ అని పెడతారు. ఓకేనా. ఇప్పుడు టీడీఎస్ రేంజ్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్నాను, నా ఆఫీస్ నాకు శాలరీ ఇస్తుంది. నా ఆఫీస్ ఏం చేస్తుందంటే నా శాలరీలో 10% కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్కి పే చేస్తుంది. అంటే నాకు వచ్చే సోర్స్ మీద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ టీడీఎస్ రేంజ్ కింద ఏమంటారంటే టీడీఎస్ సర్కిల్ ఉంటుంది, టీడీఎస్ వార్డ్స్ ఉంటాయి. ఈ టీడీఎస్ సర్కిల్ ఉంటుంది కదా, ఇది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ పర్ యానం అబౌవ్ 75 lakhs ఈ టీడీఎస్ సర్కిల్ డీల్ చేస్తుంది. ఇది అప్ టు 75 lakhs వార్డ్ డీల్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ రేంజ్ కూడా హెడ్ ఎవరు ఉంటారంటే అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్ ఉంటాడు. ఈ సర్కిల్కి అయితే అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఉంటాడు, వాడికి అయితే ఐటీఓ ఉంటాడు. సో ఇది మెయిన్ ఒక జాబ్ ఒక ఇన్స్పెక్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్. ఇంకా మనకి ఆడిట్స్ ఉంటాయి, ఆడిట్లో కూడా ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అసెస్మెంట్ యూనిట్స్ ఉంటాయి, అందులో కూడా ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో ఈ అసెస్మెంట్ యూనిట్స్ ఇవన్నీ ఏంటంటే మనది ప్రజెంట్ ఒక మొత్తం ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఆన్లైన్. ఏంటంటే మనం ఇప్పుడు ఐటీఆర్ ఫిల్ చేసామనుకో, మన సొంతగా ఫిల్ చేస్తున్నాం రిటర్న్ పెట్టుకోవడానికి. మన అప్లికేషన్స్ అన్నీ ఢిల్లీ వెళ్ళిపోతాయి అనమాట. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, నేషనల్ ఇంటర్ఫేస్ సంథింగ్, నాకు అంత ఐడియా లేదు నేము. ఆ ఇంటర్ఫేస్ నుంచి మనం వెళ్ళిన అప్లికేషన్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతాయి డిఫరెంట్. అంటే నేను గుంటూరులో ఫిల్ చేశాను, నా అప్లికేషన్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, లైక్ ముంబై వెళ్ళొచ్చు, కోల్కతా వెళ్ళొచ్చు, చండీగఢ్ వెళ్ళొచ్చు. సో అక్కడ ఉన్న అసెస్మెంట్ సెక్షన్లో ఫేస్లెస్ అసెస్మెంట్ అంటారు. ఆ ఇన్స్పెక్టర్స్ లేదా ఐటీఓస్ మనకి అక్కడ ఏంటంటే సిస్టమ్ పంపిస్తుంది కదా, ఆ తర్వాత సిస్టమ్ ర్యాండమ్ అంటే మొత్తాన్ని చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటే చాలా మంది ఫైల్ చేస్తారు కదా. సో ర్యాండమ్గా మన సిస్టమ్ అనేది డిఫాల్ట్గా కొంతమందిని రెఫరెన్స్ ఇస్తాయి, వాళ్ళు చెక్ చేస్తారు, అంటే ఇచ్చిన వాటిని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ రిటర్న్ పెట్టాను, నేను సమ్ మిస్టేక్ పెట్టాను, నాది డిఫాల్ట్గా రెఫర్ చేసింది సిస్టమ్. సో నా చెక్ చేసేటప్పుడు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కనపడ్డాయి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేసింది అంటే నాది కన్ఫామ్గా ఇచ్చేసింది. అంటే నేను ఇంటెన్షనల్గా ఒకసారి నేను తప్పు చేశాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కన్ఫామ్ సిస్టమ్ అనేది నన్ను రెఫర్ చేస్తూనే ఉంటుంది. సో మనకి ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది కదా హెచ్ఆర్ఏ మీద అట్లా. సో ఇలాంటివి తప్పించుకోవడానికి మనం ఇర్రెగ్యులారిటీస్ ఏం కాకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇస్తే బెటర్ ఉంటుంది. ఇది అసెస్మెంట్ యూనిట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఐటీఆర్ ఫిల్ చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి చూసుకుంటారు. అండ్ దెన్ ఆడిట్ ఉంటుంది. ఆడిట్ ఏం చేస్తుందంటే అసెస్మెంట్ చేసిన తర్వాత ఆడిట్కి వస్తాయి. ఈ ఆడిట్ అనేది టార్గెట్ ఉంటుంది. ఆడిట్ ఆఫీస్కి వచ్చేసరికి ఇయర్ 720 కేసు అని. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసెస్మెంట్ ఆఫీసర్స్ అసెస్ చేసింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి వీళ్ళు చూస్తారు అనమాట. ఏది ఆడిట్ ఆఫీసర్స్లో. ఓకేనా. ఇక్కడ వరకు మనం మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉండే రోల్స్ అన్ని మనం కంప్లీట్ చేసాము. దాని తర్వాత అకౌంట్స్ ఉంటే అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ తక్కువ ఉంటారు, టీఏలు సీనియర్ టీఏలు ఉంటారు. తర్వాత ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్. అక్కడ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా మ్యాక్సిమం ఇన్స్పెక్టర్స్ ఉంటారు, బట్ మ్యాక్సిమం సీనియర్ టీఏలు వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారంటే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వటం, ట్రాన్స్ఫర్లు చేయటం, విజిలెన్స్ ఎవరన్నా టెక్నికల్ రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి విజిలెన్స్ సెక్షన్ ఒకటి ఉంటుంది, విజిలెన్స్ చూడటం, కాన్ఫిడెన్షియల్ సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో హిందీ సేల్స్ ఉంటాయి, అందులో ఇన్స్పెక్టర్స్ ఉండకపోవచ్చు. ఓకేనా. సిస్టమ్స్ ఉంటాయి, అట్లా చిన్న చిన్న సెక్షన్స్ చాలా ఉంటాయి. ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్షన్స్ అంటే సమ్ ట్రస్టుల కింద ఉంటాయి కదా, ఈ ట్రస్ట్స్ అన్ని వచ్చేసి ఎగ్జామ్షన్స్ కింద వస్తాయి. ఎగ్జామ్షన్లో ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు అవి వచ్చిన ట్రస్ట్ కింద వచ్చిన కేసెస్ అన్ని వాళ్ళు డీల్ చేస్తారు. సో నేను మ్యాక్సిమం ఇన్ డీటెయిల్గా అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి, ఇన్స్పెక్టర్ ఏమేం చేయాలా అన్నీ ఇన్ డీటెయిల్గా చెప్పాను. మిగతా చిన్న చిన్న అకౌంట్ సెక్షన్లు అవన్నీ మన సీనియర్ టీఏలే చూసుకుంటారు కాబట్టి నేను వాటి గురించి అంత ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఓకేనా. మీకు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ప్రొఫైల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా టెలిగ్రామ్లో నాకు పింగ్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మిగతా జాబ్ల గురించి కూడా నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. మిగతా జాబ్లు అంటే అపార్ట్ ఫ్రమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఎందుకంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అన్ని మనకి ఢిల్లీలో ఉంటే నేను అయితే అంత ప్రిఫర్ చేయను. మనకి సౌత్ ఇండియాకి ఏంటంటే ఇన్స్పెక్టర్ జాబ్సే అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ 2-8 గ్రేడ్ పే, వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. మనకు అవే బాగుంటాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ కంటే. ఓకేనా.
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా సీజీఎల్ నోటిఫికేషన్ రాలేదు కదా, సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చి టైర్ 2 ఎగ్జామ్ అయిపోయేలోపు నేను మనకి సౌత్ మన తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యే జాబ్ ప్రొఫైల్స్ అన్ని కంప్లీట్గా నీట్గా మొత్తం చెప్తాను. సో మీరు ఎట్లా ఉందంటే మీరు జాబ్ ప్రొఫైల్స్ అన్ని నీట్గా చూడండి. చూసినప్పుడు మీకు ఏదైతే యాప్ట్ అవుతుంది అనుకుంటారో మీరు ఆ జాబ్ని చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనా. అండ్ చాలామంది డౌట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనేది ఎవ్రీ డిస్టిక్లో ఉంటుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలులో ఉన్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఒంగోలులో ఉంటుంది, నేను ఒంగోలు డిస్టిక్ కదా. సో మీకు హోమ్ డిస్టిక్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది ఒక బెస్ట్ చాయిస్ అనమాట. మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో వచ్చిందంటే మీరు నాకు హోమ్ డిస్టిక్ కావాలని మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు హోమ్ డిస్టిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. అందుకే మనకి నార్త్ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళకి హోమ్ డిస్టిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఇస్తుంటారు. ఓకేనా. ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా. మర్చిపోకుండా మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైనా జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే రెఫర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.